బలూచిస్తాన్ మాత్రం పాకిస్తాన్లో చాలా పొలిటికల్లీ మార్జినలైజ్డ్, చాలా పూర్, అంటే ఎక్కువ మంది పేదలున్న ప్రావిన్స్ అన్నమాట. అసలు ఈ బలూచిస్తాన్ సమస్య ఏంటో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. అయితే చాలా ఎక్కువగా మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్లో మనం చూస్తే చాలా మినరల్స్ దొరుకుతాయి. అక్కడ ప్రజలు కూడా దీన్ని అనుభవించాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బలూచిస్తాన్లో ఉన్న మినరల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో, బలూచిస్తాన్లో ఉన్న సంపద ఏదైతే ఉందో అది బలూచిస్తాన్ కోసం వాడట్లేదు. అదంతా కంప్లీట్‌గా పాకిస్తాన్‌లోని ఇతర ప్రావిన్సెస్ అభివృద్ధి చెందటానికి, చేయటానికి వాడుతున్నారనమాట. దీంతో బలూచిస్తాన్‌లో కొన్ని గ్రూప్స్ బయలుదేరాయి. వీళ్ళందరూ కూడా అసలు బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగం కాదు. ఇది ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా పాకిస్తాన్ లాక్కుంది. బలూచిస్తాన్‌కి స్వతంత్రం కావాలి. బలూచిస్తాన్‌కి స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పి రకరకాల గ్రూప్స్ బయలుదేరాయి. అలాంటి గ్రూప్స్‌లో ఒక గ్రూప్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అన్నమాట. బలూచిస్తాన్‌కి మనకు తెలుసు పాకిస్తాన్‌కి చాలా ఇంపార్టెంట్ పోర్ట్ గ్వాడార్ పోర్ట్. అది కూడా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది. అంతేకాదు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనా లార్జర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ఇనిషియేటివ్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తుందో అది కూడా ఈ బలూచిస్తాన్ ప్రాంతం నుంచి వెళ్తుందన్నమాట. ఈ బలూచిస్తాన్‌కి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కూడా ఉందన్నమాట.